సహకార సంఘాలలో ఆడిట్ పూర్తయిన రైతులకు రుణమాఫీ కావడం లేదు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని ఘట్కేసర్ సహకార సంఘం పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1330 రైతుల్లో ఏ ఒక్కరికి రుణమాఫీ జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 9 సహకార సంఘాలలో ఘట్కేసర్, పూడూర్, అల్వాల్ సహకార సంఘాలలో ఆడిట్ జరగలేదన్న నెపంతో రుణమాఫీ నిలిచిపోయింది అని రైతులకు అధికారులు తెలిపారు. అయితే ఇటీవలే ఆడిట్ పూర్తయి మళ్లీ రుణమాఫీ పొందే రైతుల జాబితాను పంపించినా ఇప్పటి వరకు రుణమాఫీ ఊసే లేకుండా పోయింది. పూడూరు సహకార సంఘం పరిధిలో 14 గ్రామాలు ఉండగా రుణమాఫీ పొందే రైతులు 1423 మంది ఉండగా ఇందులో 214 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చింది. మిగతా రైతులు పూడూరు సహకార సంఘం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. బౌరంపేట్ సహకార సంఘంలో 632 మంది రైతులకు 11 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 3 విడతలుగా రుణమాఫీ అయ్యింది. 3436 మంది రైతులకు మాత్రమే. జిల్లా వ్యాప్తంగా 30,000 పైచిలుకు మందికి రుణమాఫీ పొందే అర్హత ఉన్నా 9 సహకార సంఘాల పరిధిలో కొంతమందికి మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ ఎందుకు చేయడం లేదు? రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదు. మొదటి విడతలో రుణమాఫీ కావాల్సి ఉన్నా ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఎకరం 20 గుంటల భూమి ఉండగా 40,000 రుణం తీసుకున్నాం. మాకు రేషన్ కార్డు ఉన్నా మాఫీ కాలేదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ఘట్కేసర్ సహకార సంఘ పరిధిలోని ఏ ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదు. నాకు 5 ఎకరాల భూమి ఉండగా 2 లక్షలు పంట రుణం తీసుకున్నా. రుణమాఫీ అవుతుందని చెబుతున్నా ఇప్పటి వరకు కాలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా లేదా? చేస్తే త్వరగా చేసి ఆదుకోవాలి.